హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు జయశంకర్ అకాడమీ. నేను మీ లింగదాస్. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. ఈ నూతన సంవత్సరంలో మీరు కలలుగన్న ఉద్యోగాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ ఏ కార్యక్రమం తలపెట్టినా ఫలవంతంగా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరంలో ఆశ నిరాశల మధ్యలో ఊగిసలాడిన ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల యొక్క డిఎస్సి అభ్యర్థుల మనోగతం మనందరం చూస్తూ ఉన్నాం. ఈ 2025వ సంవత్సరంలో సరైన సమయానికి, అనుకున్న సమయానికి నోటిఫికేషన్ వచ్చి అనుకున్న సమయానికి పూర్తవుద్ది అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వీడియోలో అసలు నోటిఫికేషన్ యొక్క పరిస్థితి ఏంటి, ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ యొక్క పరిస్థితి, తెలంగాణలో డిఎస్సి నోటిఫికేషన్ యొక్క పరిస్థితి ఏంటి అన్నది మనం ఈ వీడియో ద్వారా చర్చించుకుందాం. చాలా రోజులు అవుతుంది మనం ఈ విషయాల గురించి మాట్లాడుకొని. చాలా మంది విద్యార్థులు ఒకసారి ఒక అప్డేట్ లాంటిది ఏదైనా మీ అనాలిసిస్ చెప్పండి అని అంటే మనం సందర్భం ఉంది కాబట్టి చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కానీ తెలంగాణలో కానీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఇప్పటి వరకు మనం అందిస్తున్న మెంటార్షిప్ క్లాసెస్ ని ఈ నూతన సంవత్సర సందర్భంగా అతి తక్కువ ఫీజుతో అందించడం జరుగుతుంది. ప్రత్యేకమైన ఆఫర్. ఒకసారి మనం ఆఫర్ ఏంటో చూద్దాం. మనం స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెంటార్షిప్ అనే ప్రోగ్రామ్ ని ప్రారంభించుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెంటార్షిప్. మనకి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెంటార్షిప్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వాళ్ళకి ఇద్దరికి కూడా సపరేట్ గా మనకి యాప్ లో కోర్స్ ఉంది. ఈ కోర్స్ ని మనం ఇప్పటి వరకు 3,500 రూపాయల ఫీజుతో మీకు అందించడం జరిగింది. ఇందులో మీకు లైవ్ క్లాసెస్ ప్లస్ లైవ్ అయిపోయిన తర్వాత సేమ్ దానికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ కూడా నిరంతరంగా అందిస్తూ ఉన్నాం. అంటే దాదాపు ప్రతిరోజు వారంలో 5 రోజుల పాటు లైవ్ క్లాసెస్ ని అందిస్తూ, దానికి సంబంధించిన రికార్డెడ్ క్లాసెస్ ని కూడా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ 1 ఇయర్ వ్యాలిడిటీతో మీరు ఎగ్జామ్ రాసేంత వరకు మీకు ఈ కోర్సుని అందిస్తూ ఉన్నాం. అయితే ఈ నూతన సంవత్సర సందర్భంగా సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది. అంటే మన జీవితంలో ఈ 2025వ సంవత్సరం అనేది ప్రత్యేక కీలకంగా మారబోతుంది కాబట్టి రాబోయే నోటిఫికేషన్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ 3,500 రూపాయల ఫీజున్న ఎస్ఏ మ్యాథమెటిక్స్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ ని మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కావాలనుకుంటే కేవలం 2,000 రూపాయలకు మాత్రమే అందిస్తూ ఉన్నాం. ఓన్లీ 2,000 రూపీస్. ఈ ఆఫర్ 31st డిసెంబర్ అండ్ జనవరి 1st 2025 ఈ 3 రోజులు మాత్రమే మీకు అందుబాటులో ఉంటుంది. చాలా మంది విద్యార్థులు ఫీజు కోసం అంటే రకరకాలు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టున్నాం, ఆ కోచింగ్ లో చేరాం, ఈ కోచింగ్ లో చేరాం, ఇంకొంత ఏదో నేర్చుకోవాల్సి ఉంది అని అనుకుంటే 100% మీకు ఎగ్జామినేషన్ ఓరియంటేషన్ లో పూర్తిగా సిలబస్ ని ఆధారంగా చేసుకొని, కంప్లీట్ టెక్స్ట్ బుక్ బేస్డ్ గా చేసుకొని, కంటెంట్ టెక్స్ట్ బుక్ లో ఉన్న ప్రతి ఎగ్జాంపుల్ ప్రాబ్లం కానీ ప్రతి ఎక్సర్సైజ్ ప్రాబ్లం కానీ షార్ట్ కట్ మెథడ్ లో డిస్కస్ చేస్తూ మీకు ఈ ప్రోగ్రామ్ ని డిజైన్ చేసి మీకు అందిస్తూ వస్తూ ఉన్నాం. ఈ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ మెంటార్షిప్ లో మీకు ఏముంటుంది అని అంటే కంటెంట్ అప్ టు ఇంటర్ లెవెల్ వరకు ఉంటుంది. అంటే ఇది 6th టు ఇంటర్ లెవెల్ కంటెంట్ ఉంటుంది. అదేవిధంగా మెథడాలజీ బేస్డ్ ఆన్ న్యూ సిలబస్, అదేవిధంగా పిఐఈ అండ్ క్లాస్ రూమ్ సైకాలజీ, దాంతోపాటు జీకే అండ్ కరెంట్ అఫైర్స్. ఈ కంప్లీట్ కోర్సు అంటే మొత్తం 80 మార్కుల కోర్సు. ఈ 80 మార్కులకి మనకి టార్గెట్ 70+ మార్క్స్ వచ్చే విధంగా ఈచ్ అండ్ ఎవ్రీ అంశాన్ని మనం షార్ట్ కట్ మెథడ్ లో డిస్కస్ చేస్తూ వెళ్తూ ఉంటాం. ఒక ప్రశ్న చూడగానే 40 నుంచి 50 సెకండ్లో ఆన్సర్ ఏ విధంగా చేయాలి అన్న షార్ట్ కట్ మెథడ్స్ తో మీకు ఈ కాన్సెప్ట్స్ ని బోధించడం జరుగుతుంది. ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాచెస్ మనం రన్ చేస్తూ ఉన్నాం మ్యాథమెటిక్స్ సంబంధించి. చాలా మంది అభ్యర్థులు కూడా అద్భుతమైన ఫీడ్బ్యాక్ అనేది అందిస్తూ ఉన్నారు. మేము ఈ మెంటార్షిప్ ద్వారా అంటే చాలా మందికి సబ్జెక్ట్ తెలుసు. మ్యాథమెటిక్స్ లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనందరికీ మ్యాథ్స్ వచ్చు, నాకు వచ్చు, అంతో ఇంతో నాకంటే ఎక్కువ మీకు కూడా వచ్చి ఉంటది. కానీ ఇక్కడ ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ ఎగ్జామినేషన్ హాల్లో మనం ఒక క్వశ్చన్ ని ఏ విధంగా ఆన్సర్ చేయాలి, ఎలాంటి టెక్నిక్ మనం ఉపయోగించాలి, ఏ కాన్సెప్ట్ తో మనం క్వశ్చన్ ని అర్థం చేసుకోవాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ కూలంకషంగా చర్చిస్తూ
మీకు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని అందిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సబ్జెక్ట్ రావడం వేరు, సబ్జెక్ట్ ఎగ్జామినేషన్ హాల్లో ఇంప్లిమెంట్ చేయడం వేరు. మన ఫోకస్ అంతా సబ్జెక్ట్ నేర్చుకుంటూ దాన్ని ఎగ్జామినేషన్ హాల్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, ఆన్ టైంలో క్వశ్చన్ కి ఆన్సర్ ఎలా చేయాలి అన్న అంశాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తూ వస్తూ ఉంటాం ప్రతి లైవ్ క్లాసెస్ ద్వారా. అయితే ఆల్రెడీ సబ్జెక్ట్ నేర్చుకున్నాము సార్, మరి మళ్ళీ మాకు ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అని అంటే, సో ఎప్పుడైనా సరే విజయం సాధించాలి అని అంటే చాలా మంది 1-2 మార్కుల దగ్గర ఆగిపోతూ ఉంటారు. ఆ 1-2 మార్కుల్ని ఓవర్కమ్ చేసే విధంగా మీకు క్లాస్ థెరపీ ఉంటాయి. ఎప్పుడు కూడా అలా బార్డర్లో ఆగిపోకుండా. సో 1-2 మార్కులు అంటే ఒక 2 క్వశ్చన్స్ కరెక్ట్ గా అటెంప్ట్ చేయడం. అంటే ఉన్న సమయంలో కరెక్ట్ గా మనకి ఎన్ని మార్క్స్ అయితే రావాలో అన్ని మార్క్స్ వచ్చే విధంగా మనం ఈ క్లాసెస్ ని ముందుకు తీసుకెళ్తాం. మన టార్గెట్ ఏంటంటే 80కి 70 మార్కులు వచ్చే విధంగా. టెట్ యొక్క స్కోర్ ని పక్కన పెట్టండి. టెట్ లో స్కోర్ ఎంత ఉన్నా సరే మనకు సంబంధం లేకుండా డిఎస్సిలోనే 70+ మార్క్స్ వచ్చే విధంగా మనం ఈ క్లాసెస్ ని డిస్కస్ చేస్తాం. అంటే మన కాన్ఫిడెంట్ ఏంటంటే కంటెంట్ లో 40కి 40 మార్కులు అండ్ మెథడాలజీలో 20కి 20 మార్కులు చేసే విధంగా మన యొక్క క్లాసెస్ కానీ, మన యొక్క మెథడ్స్ కానీ, మన యొక్క అప్రోచ్ కానీ ఉంటుంది. ఇక మిగిలిన 20 మార్కులో హాఫ్ ఆఫ్ ది మార్క్స్ మనము యాడ్ చేసుకుంటే మొత్తం 70 మార్కులు అనేది మనకు ఈజీ. మనము కేక్ వాక్ లాగా మనం కంప్లీట్ చేసుకోవచ్చు కరెక్ట్ గా టార్గెట్ చేసి చూస్తే. ఎందుకంటే గతంలో వచ్చిన ప్రీవియస్ ప్రశ్నాపత్రాలు కూడా గమనించి ఉన్నాం. తెలంగాణలో మనం చెప్పిన నోట్స్ కానీ, మనం చెప్పిన క్లాసెస్ కానీ, కాన్సెప్ట్స్ కానీ 99% కవర్ అవుతూ వచ్చాయి. సో రాంగ్ క్వశ్చన్స్ అవి వదిలేస్తే ఆల్మోస్ట్ ప్రతి పర్సన్ మనం క్లాస్ రూమ్ లో డిస్కస్ చేశాము. కాబట్టి అదే కాన్ఫిడెంట్ తో నేను చెప్తున్నాను, కంటెంట్ అండ్ మెథడాలజీలో ఖచ్చితంగా 60 మార్కులు వస్తాయి. అయితే ఇక్కడ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి గమనించినట్లయితే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి ఎక్కడ కూడా కోచింగ్ అనేది సరిగ్గా అందుబాటులో లేదు. కాబట్టి ప్రతి క్లాస్ కూడా మేము ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం బైలింగ్వల్ లో అందించడం జరుగుద్ది. కాబట్టి ఈ 3,500 ఈ రోజు వరకు కూడా 3,500 అడ్మిషన్స్ తో తీసుకున్న ఫీజుని మేము కేవలం 30, 31, జనవరి 1 ఈ 3 రోజుల్లో కేవలం 2,000 రూపాయలకు మాత్రమే అందించడం జరుగుతుంది. సార్ మాకు లైవ్ అనేది ఏ టైంలో ఉంటుంది అని అంటే ఈవినింగ్ 6:30 నుంచి 9:30 వరకు మీకు లైవ్ క్లాస్ అనేది అందించడం జరుగుతుంది. ఈవినింగ్ 6:30 PM టు 9:30 PM. ఇన్ సమ్ ఆఫ్ హాలిడేస్ కనుక చూసుకున్నట్లయితే కొన్ని ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మేము ఫుల్ డే క్లాసెస్ ద్వారా కూడా మేము కొన్ని క్లాసెస్ ని నిర్వహిస్తూ వెళ్తూ ఉంటాం. ఓకే, సో ఈ విధంగా మీకు మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ ఈ మెంటార్షిప్ ప్రోగ్రామ్ లో సార్ మాకు లైవ్ అక్కర్లేదు, మేము లైవ్ చూడలేము, ఓన్లీ రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే కావాలనుకుంటే ఈ రికార్డెడ్ క్లాసెస్ ని కేవలం అంటే ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇవ్వని విధంగా కేవలం రికార్డెడ్ క్లాసెస్ మాత్రమే కావాలి అనుకుంటే 999 రూపీస్కే మీకు ఈ కోర్స్ అనేది అందించడం జరుగుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకి కూడా సేమ్ ఆఫర్ అండ్ సేమ్ క్లాసెస్ కూడా మీకు ఉపయోగపడే విధంగా ఉంటాయి. సో ఇది మన స్కూల్ స్టేట్ మెంటార్షిప్ లో మనం అందిస్తున్న ఒక ప్రత్యేకమైన ఆఫర్. సో దాంతో పాటు కొంతమంది విద్యార్థులు ఏం చూసుకుంటున్నారు అని అంటే ఆల్రెడీ వీఆర్ గోయింగ్ టు ప్రిపరేషన్ లో మనం ఉన్నాం. సో 10th క్లాస్ వరకు సిలబస్ ని చాలా సార్లు చదువున్నాము, ఎస్జిటి కోచింగ్ పోయినాం, కంప్లీట్ అయింది. మాకు ఓన్లీ ఇంటర్ సిలబస్ మాత్రమే కావాలి అని అనుకుంటున్న వాళ్ళ కోసం కూడా మనం ఇంటర్మీడియట్ స్పెషల్ క్లాసెస్ కూడా ప్రారంభించుకున్నాం. ఇంటర్మీడియట్ కూడా సేమ్ ఇదే విధంగా లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ అనేవి ఉంటాయి. లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ఇంటర్మీడియట్ కి సంబంధించి. సో గతంలో లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ సంబంధించిన ఇంటర్మీడియట్ కోర్స్ ని మనము 2,000 రూపీస్ కి అందించడం జరిగింది. కానీ ఇప్పుడు ఎవరైతే ఈ 30, 31 అండ్ జనవరి 1 రోజు జాయిన్ అవుతారో ఇంటర్మీడియట్ స్పెషల్ ఇంటర్మీడియట్ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ కోసం ఎవరైతే జాయిన్ అవుతారో వారు కేవలం 1,200 రూపీస్ కి మాత్రమే మనము ఈ లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్ ని అందిస్తాం. అంటే లైవ్ వస్తుంది అండ్ దాని తర్వాత రికార్డెడ్ క్లాసెస్ కూడా 1 year వ్యాలిడిటీతో మీకు అందించడం జరుగుతుంది. సార్ మాకు లైవ్ అక్కర్లేదు, ఓన్లీ రికార్డెడ్ క్లాసెసే కావాలి అని అనుకుంటే ఇది ఇప్పటి వరకు ఇంత తక్కువ ఫీజుతో మనం ఏ కోర్సు కూడా లాంచ్ చేయలేదు. సో రికార్డెడ్ క్లాసెస్ ఇంటర్మీడియట్, ఎందుకంటే చాలా మంది విద్యార్థులు వేల కొద్ది డబ్బుల్ని వివిధ రకాల సందర్భాల్లో వాళ్ళు కోచింగ్ కోసం వెచ్చించి ఉన్నారు. సో వాళ్ళందరూ 10th క్లాస్ వరకు కొంత పర్ఫెక్ట్ అయి ఉన్నారు. ఇంటర్మీడియట్ ఒక్కటి మనం ఓవర్కమ్ చేస్తే చాలు ఉద్యోగం వస్తుంది అనుకున్న అభ్యర్థుల కోసం వారి ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని ఇంటర్మీడియట్ రికార్డెడ్ క్లాసెస్ అంటే లైవ్ జరుగుతూ ఉంటుంది, లైవ్ అయిపోగానే వాళ్ళకి రికార్డెడ్ క్లాస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఓకే, అలా రెగ్యులర్ గా మీకు ప్రతి రోజు క్లాస్ అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. రికార్డెడ్ క్లాసెస్ ని
మనం కేవలం 699 రూపీస్ కి మాత్రమే అందించడం జరుగుతుంది. 699 రూపీస్ కి ఇంటర్మీడియట్ రికార్డెడ్ క్లాసెస్ ని మీకు అందిస్తున్నా. ఇది ఎక్కడ కూడా మీరు స్టేట్ లో ఎక్కడైనా చెక్ చేసుకోండి. ఇంటర్మీడియట్ క్లాసెస్ ఎక్కడైనా ఉన్నాయా, ఉంటే ఏ స్థాయిలో ఉన్నాయి, అకాడమిక్ బుక్స్ ని బేస్ చేసుకొని ప్రతి ప్రాబ్లం ని డిస్కస్ చేస్తూ దానికి సంబంధించిన ఒక షార్ట్ కట్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో చెప్తున్న క్లాస్ ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకొని మరి మీరు జాయిన్ అవ్వచ్చు. ఎక్కడా లేని విధంగా ప్రత్యేకమైన కోర్స్ మన దగ్గర ఉంది. అది కేవలం ఈ న్యూ ఇయర్ సందర్భంగా మీకు 699 రూపీస్ కి మాత్రమే అందించడం జరుగుతుంది. రైట్. కొంతమంది అభ్యర్థులు టెస్ట్ల కోసము అడుగుతా ఉన్నారు. సార్ టెస్ట్లు కండక్ట్ చేయండి, మీ యొక్క టెస్ట్ అనాలిసిస్ అనేది బాగుంటుంది కాబట్టి టెస్ట్ సిరీస్ దానికి సంబంధించిన విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేస్తే మేము ప్రాక్టీస్ కు ఉపయోగపడుతుంది అనే విధంగా మేము టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ కోర్స్ ని కూడా ప్రారంభించుకున్నాము. సో ఆల్రెడీ ఒక 2 వారాల టెస్ట్లు కూడా మనకు 4 వీక్స్ టెస్ట్ కూడా పూర్తయ్యాయి. మళ్ళీ జనవరి 2వ తేదీ నుంచి మళ్ళీ టెస్ట్ అనేది ప్రారంభం కాబోతున్నాయి. కాబట్టి టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఏ విధంగా ఉంటుందంటే వీక్లీ 3 టెస్ట్స్ ఉంటాయి. వీక్లీ 3 టెస్ట్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. టెస్ట్లు కండక్ట్ చేస్తాం, ఎక్స్ప్లెనేషన్ అనేది వారంలో ఏదో ఒక రోజు మీకు ఆ టెస్ట్ యొక్క ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వడం జరుగుద్ది. ఈ వీక్లీ టెస్ట్ ఏ విధంగా ఉంటాయంటే చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి. ఒక్కో చాప్టర్ నుంచి 40 క్వశ్చన్స్ తో కూడిన టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేయడం జరుగుద్ది. కంప్లీట్ గా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ని బేస్ చేసుకొని అకాడమిక్ బుక్స్ ని బేస్ చేసుకొని తయారు చేయబడ్డ ప్రశ్నాపత్రం ఇది చాప్టర్ వైజ్ టెస్ట్. చాప్టర్ వైజ్ టెస్ట్ ఇది మీకు కంటెంట్ పరంగా చాప్టర్ వైజ్ టెస్ట్ అనేది కంప్లీట్ గా ఉంటుంది. ఆ తర్వాత మెథడాలజీ పరంగా మీకు గ్రాండ్ టెస్ట్ అనేది కంప్లీట్ గ్రాండ్ టెస్ట్ అనేది మీకు ఇవ్వడం జరుగుద్ది. ఒక 5 గ్రాండ్ టెస్ట్ అనేది మీకు మెథడాలజీ పరంగా ఇస్తాము. అదేవిధంగా పిఐ అండ్ సైకాలజీ పరంగా కూడా ఒక 5 గ్రాండ్ టెస్ట్ అనేది ఆ తర్వాత ఇవ్వడం జరుగుద్ది. అదేవిధంగా జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కూడా ఒక 5 గ్రాండ్ టెస్ట్ అనేది మీకు అందించడం జరుగుద్ది. సో ఇలా మొత్తం సిలబస్ అంతా పూర్తయిన తర్వాత చివరి నెలలో మనం 5 గ్రాండ్ టెస్ట్ అనేది కండక్ట్ చేసుకోవడం జరుగుద్ది. 2 డేస్ గ్యాప్ తో ఒక 5 గ్రాండ్ టెస్ట్ ని మీకు కండక్ట్ చేస్తాం. దీంట్లో మీరు ఆన్లైన్ లో పరీక్ష రాసుకోవచ్చు. అదేవిధంగా యాజ్ వెల్ యాజ్ మీ క్వశ్చన్ పేపర్ కి సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ కూడా పెడతాం. ఆ పీడిఎఫ్ ఫైల్ ని కూడా మీకు అందిస్తాం. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్అవుట్ చేసుకొని కూడా భద్రపరచుకోవచ్చు. కాబట్టి ఈ విధంగా మీకు కంప్లీట్ గా ఒక ప్రోగ్రామ్ ఫుల్ సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనే ప్రోగ్రామ్ అనేది ఉంది. దీన్ని మనం గతంలో 1500 రూపీస్ కి అందించడం జరిగింది. కానీ ఈ న్యూ ఇయర్ ఆఫర్ సందర్భంగా ఈ ఫీజు కూడా కేవలం 699 రూపీస్ కి మాత్రమే అందిస్తున్నాము. సో ఎవరైతే టెస్ట్ సిరీస్ రాయాలనుకుంటారో వారు 699 రూపీస్ కి ఈ కోర్స్ ని పొందవచ్చు. ఈ విధంగా మనము స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన పూర్తి స్థాయిలో అన్ని అంశాలని కవర్ చేస్తూ మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది కవర్ చేస్తూ వస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఈ ఆఫర్స్ ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఈ ఆఫర్స్ ని పొందాలనుకుంటే రికార్డెడ్ క్లాసెస్ ని పొందాలనుకుంటే నేరుగా యాప్ ద్వారా పర్చేస్ చేయొచ్చు 999 అండ్ 699 తో. లేదు మెంటర్షిప్ లో లైవ్ లో చేరాలనుకుంటే మాత్రం మీరు 8885607060 కి నేరుగా 2000 రూపీస్ కి ఫోన్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ వాట్సాప్ చేయండి. నేమ్, మొబైల్ నెంబర్ అండ్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెంటర్షిప్ అని మెన్షన్ చేయండి. మిమ్మల్ని ఇమీడియట్ గా గ్రూప్ లో యాడ్ చేసి యాప్ లో యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. సో చాలా ఫోన్ కాల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ప్రతి ఫోన్ కాల్ నేనే అటెంప్ట్ చేస్తాను. క్లాస్ లో ఉండడం ద్వారా నేను కొన్ని కాల్స్ ఎత్తలేకపోవచ్చు. కాబట్టి అలాంటి వాటికి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేరుగా మీరు వాట్సాప్ ద్వారా నాతో టచ్ లో ఉండవచ్చు. డైరెక్ట్ గా దీనికి ఫోన్ పే చేసి మీరు మీ యొక్క ఆఫర్ ని పొందవచ్చు. ఓకే రైట్. అంటే మెంటర్షిప్ లో 2000 రూపీస్ కి లైవ్ కమ్ రికార్డెడ్ క్లాసెస్ ని పొందవచ్చు. సో ఇది మనం అందిస్తున్న స్పెషల్ న్యూ ఇయర్ ఆఫర్. ఓకే, ఇది ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బోత్ అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతుందండి. అండ్ అదే విధంగా మనం స్కూల్ అసిస్టెంట్ సోషల్ కూడా ప్రారంభించుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషల్ అండ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి కూడా బైలింగ్వల్ లో మనము బ్యాచ్ ని ప్రారంభించుకున్నాం అభ్యర్థుల యొక్క రిక్వెస్ట్ మేరకి. అండ్ అదే విధంగా ఎస్జిటికి సంబంధించిన కోర్స్ కూడా, అంటే అందులో తెలుగు అండ్ ఇంగ్లీష్ కాకుండా మ్యాథ్స్, సైన్స్, సోషల్ కంటెంట్, మెథడాలజీ అంటే ట్రై మెథడ్స్, పిఐ అండ్ సైకాలజీ, జీకే అండ్ కరెంట్ అఫైర్స్
మనం ఎడ్జిట్లో ఉపయోగించుకుంటున్నాం. సో వీళ్ళకి ఈ లైవ్ మెంటార్షిప్, సో ఏదైతే సోషల్ వాళ్ళు కానీ, బయాలజికల్ సైన్స్ వాళ్ళు కానీ, లేకపోతే ఎస్జిటి వాళ్ళు కానీ లైవ్ మెంటార్షిప్ లో చేరాలనుకుంటే కేవలం 1500 రూపీస్, సేమ్ ఇందాకటి 888-560-7060కి కాల్ చేసి నేరుగా ఫోన్ పే చేసి ఆ స్క్రీన్ షాట్ కి వాట్సాప్ చేసి మీ యొక్క సబ్జెక్ట్ మాకు మెన్షన్ చేయండి. మీకు బయాలజీ, సోషల్ అండ్ ఎస్జిటికి సంబంధించి బైలింగ్వల్ ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు ముఖ్యంగా పాపం వీళ్ళు చాలా సఫర్ అవుతా ఉన్నారు. ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు సరైన కోచింగ్ లేక, సరైన గైడెన్స్ లేక, సరైన మెటీరియల్ లేకుండా. కాబట్టి 1500 రూపీస్ తో మేము ఈ లైవ్ మెంటార్షిప్ ని అందిస్తూ ఉన్నాం. రైట్. సో దిస్ ఇస్ ద ఆఫర్స్. మనం ఏదైతే 2025వ సంవత్సరానికి మీ యొక్క ఉద్యోగ సాధన లక్ష్యంగా మనం ఈ ఆఫర్స్ ని కేవలం 3 days మాత్రమే అందిస్తూ వస్తుంది. ఇకపోతే నోటిఫికేషన్స్ యొక్క పరిస్థితి ఏంటి అని మనం ఒకసారి గమనిస్తే, సో ఆంధ్రప్రదేశ్ లో మనకి ప్రభుత్వం గతంలో చెప్పినట్టుగా జూలై మొదటి 2వ వారాల్లోపు మనకి ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తారు అని అయితే ఖచ్చితంగా చెప్తూ ఉన్నారు. ఇప్పటికీ అదే మాట మీద ఉన్నారు. ఈ మధ్య కాలంలో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ లో కానీ, కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ లో కానీ, కొన్ని న్యూస్ లో కానీ చూస్తున్నాం డిఎస్సి మరింత ఆలస్యం కాబోతుంది అన్న వార్తల్ని కూడా చూస్తున్నాం. డిఎస్సి మరింత ఆలస్యం ఏమి అవ్వదండి. మీరు మరింత ఆలస్యం అవుతుందని చెప్పేసి మీరు అనవసరంగా పుస్తకాలు పక్కన పెట్టి డివేట్ అవ్వకండి. ఎందుకంటే ఆల్రెడీ వచ్చిన నోటిఫికేషన్, ఎందుకంటే 2024లోనే మనకి నోటిఫికేషన్ వచ్చింది. దాన్ని క్యాన్సిల్ చేసి కొత్త నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి మనకి ఎక్కువగా టైం తీసుకోరు. కాబట్టి ఖచ్చితంగా ఏదైతే ఎస్సీ వర్గీకరణ గురించి హ్యాపీ ఉన్నారో దాని యొక్క విధి విధానాలు రాగానే, ఖరారు చేయగానే మాక్సిమం ఐ హోప్ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. ఫిబ్రవరి లాస్ట్ వీక్ ఆర్ మార్చ్ ఫస్ట్ వీక్ లో మనకి నోటిఫికేషన్ వస్తుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, నోటిఫికేషన్ ఎప్పుడైనా రానివ్వండి, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేవలం 45 రోజుల సమయం మాత్రమే మీకు పరీక్షకి ఇవ్వడం జరుగుద్ది. ఇందులో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ సార్ మాకు 45 రోజుల సమయం సరిపోదు, డేట్ పెంచండి అని అడగడానికి కూడా లేదు. ఎందుకంటే గత సంవత్సరం నుంచి మనకు సమయం ఇస్తూ వచ్చారు కాబట్టి. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వస్తుందా, మార్చిలో వస్తుందా అన్న మీమాంసకు వెళ్లకుండా నోటిఫికేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా 45 రోజుల్లో పరీక్ష జరుగుద్ది. సో మార్చ్ ఫస్ట్ వీక్ లో ఆ ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో మనకి నోటిఫికేషన్ రావడానికి అవకాశం 100% ఉంది. 45 రోజుల్లో పరీక్ష పెడతారు అని అంటే మనకు ఖచ్చితంగా ఏప్రిల్ చివరి వారం వరకు పరీక్షలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. ఏప్రిల్ చివరి వారం వరకు పరీక్షలన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. అండ్ ఈ మధ్యకాలంలో పరీక్షల యొక్క సంస్కరణల పైన ఒక కమిటీ అధ్యయనం చేస్తూ ఆన్లైన్ పరీక్ష విధానాన్ని రద్దు చేసి కేవలం ఆఫ్లైన్ లోనే పరీక్ష నిర్వహించాలి అన్న అంశం కూడా ఎక్కువగా వినబడుతుంది. ఒకవేళ ఆఫ్లైన్ లో కనుక పరీక్ష నిర్వహిస్తే అది నిజంగా అభ్యర్థులకి ఎంతో మేలు చేస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆఫ్లైన్ పరీక్ష నిర్వహించడానికే నాకు తెలిసి అవకాశం ఎక్కువగా ఉంది. ఆఫ్లైన్ పరీక్ష పెడితే మాత్రం 5 రోజుల్లో పరీక్షలు అయిపోతాయి. కాబట్టి ఏప్రిల్ చివరి వారంలో పరీక్షలన్నీ అయిపోతాయి. అక్కడి నుంచి మనకు ఒక నెల రోజుల సమయంలో రిజల్ట్ కూడా ఇచ్చేస్తారు. అంటే మే వరకు మనకి మే ఎండింగ్ వరకు రిజల్ట్ వచ్చేస్తుంది. వాళ్ళకు ఒక 15 రోజుల ఇంక్యుబేషన్ ఏదో కోచింగ్ అనేది ఇచ్చి, అంటే మనం నూతనంగా ఉద్యోగంలో చేరుతున్నప్పుడు విధి విధానాల్ని అండ్ మన ఉద్యోగ బాధ్యతల్ని ట్రైనింగ్ అంటాం మనం దాన్ని, ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేసి జూన్ అంటే ఎండింగ్ వరకు, జూన్ జూలైలో ఈ ప్రాసెస్ అంతా పూర్తయి అట్లీస్ట్ జూలై వరకు మనం ఖచ్చితంగా ఉద్యోగాల్లో స్థిరపడిపోతాం. గుర్తుపెట్టుకోండి, మీరు ఉద్యోగాల్లో స్థిరపడిపోయే సంవత్సరం 2025. ఇంకా మీరు ఇక రాదు, ఇక పోదు అని అనుకుంటూ నెగిటివ్ గా ఆలోచించుకుంటూ కూర్చుంటే మాత్రం ఈ 2025 నోటిఫికేషన్ వస్తుంది, పోతుంది, మనం మాత్రం అక్కడే ఉంటాం. సో దిస్ ఈస్ ద గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ ద ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్. స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్న వారికి, మరీ ముఖ్యంగా మ్యాథ్స్ ప్రిపేర్ అవుతున్న వారికి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ పోస్టులు ఇంత సంఖ్యలో మీకు మళ్ళీ రావు, ఇక మీదట రావు కూడా. ఓకే, ముఖ్యంగా ఉమెన్ ఎవరైతే ఉన్నారో, మహిళలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. మహిళలకి ఎట్లా మనం రిజర్వేషన్ పరంగా ఎక్కువ పోస్టులు ఉన్నాయి, తక్కువ కాంపిటీషన్ ఉంది. చాలా మంది మహిళలు ఆల్రెడీ గృహిణులుగా కానీ లేదంటే ప్రైవేట్ టీచర్స్ కానీ స్థిరపడిపోయి ఉన్నారు. వారి యొక్క బాధ్యతల్లో తలమునకలై ఉన్నారు. అయినా సరే మీరు డైలీ ఒక 6 గంటల పాటు మీరు క్లాసెస్ ప్లస్ ఈ ప్రిపరేషన్ లో కనుక మీరు పెట్టగలిగితే, టైం పెట్టగలిగితే
ఖచ్చితంగా మీరు ఉద్యోగాన్ని సాధిస్తారు. చాలా సులభంగా మీరు ఉద్యోగాన్ని సాధించగలుగుతారు. కాబట్టి అనవసరంగా మీరు డిమోటివేట్ అవ్వకండి. చాలా రోజులైంది నేను చదివి, మళ్ళీ చదివితే ఏ విధంగా ఉంటుంది అని ఆలోచించడం మానేసి చదవడం మొదలుపెట్టండి. ఈ 3 నెలలు కనుక మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని గురి చూసి కొట్టగలిగితే ఖచ్చితంగా 2025 సంవత్సరంలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ని మీరు సాధించగలుగుతారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో మనకు ఉన్న అంశం. అదేవిధంగా తెలంగాణలో గనుక గమనించినట్లయితే, సో తెలంగాణలో మనం చూస్తే చాలా మందికి రకరకాల అనాలిసిస్ చూస్తూ ఉన్నాం. సో జనవరిలో మనకి టెట్ ఎగ్జామ్స్ పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో లేదంటే మార్చ్‌లో సేమ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సైమల్టేనియస్ గా నోటిఫికేషన్ వస్తుందండి. ఒకేసారి రావడం జరుగుతుంది. సో ఫిబ్రవరి లేదంటే మాక్సిమం మార్చ్‌లో ఖచ్చితంగా డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది. రైట్. ఈసారి డిఎస్సి నోటిఫికేషన్ 9,000 పోస్టులతో ఉండడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నేనేమి అనను, విశ్వసనీయ వర్గాల సమాచారం అదే అనను. నాకు అనిపిస్తుంది 9,000కు పైగా డిఎస్సి పోస్టులు ఉండడానికి అవకాశం ఉంది. గతంలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు చాలా తక్కువగా ఉన్నాయి. ఈసారి స్కూల్ అసిస్టెంట్ పోస్టుల యొక్క సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. స్కూల్ అసిస్టెంట్ పోస్టుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈసారి మేబీ జరిగితే ఈ డిఎస్సితో కలుపుకొని గురుకుల రిక్రూట్మెంట్ కూడా జరగడానికి ఛాన్స్ ఉంది. అంటే ఒకే నోటిఫికేషన్ లో. అదేవిధంగా మోడల్ స్కూల్స్ లో కూడా చాలా వేకెన్సీస్ ఉన్నాయి. మోడల్ స్కూల్స్ యొక్క వేకెన్సీస్ కలిపి కూడా ఒక పెద్ద నోటిఫికేషన్ కూడా రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ గురుకుల కానీ మోడల్ స్కూల్ కానీ సపరేట్ నోటిఫికేషన్ కనుక ఇస్తే మాత్రం ఫిబ్రవరి ఇది అయిపోగానే డిఎస్సి ప్రక్రియ అయిపోగానే గురుకుల ప్రక్రియ స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత మోడల్ స్కూల్స్ యొక్క ప్రక్రియ ప్రారంభమవుద్ది. గురుకులలో చాలా టీజీటీ పోస్టులు చాలా బ్యాక్లాగ్ గా ఉండిపోయినాయి. పీజీటీ పోస్ట్ కూడా చాలా బ్యాక్లాగ్ ఉండిపోయినాయి. ఎందుకంటే మొన్న పీజీటీ సాధించిన వాళ్ళే ఎక్కువ మంది డిఎస్సిని సాధించిన అభ్యర్థులు ఉన్నారు. అందులో మన విద్యార్థులు చాలా మంది ఉన్నారు. దాదాపు అంటే డిఎస్సి పోస్ట్ సంఖ్య చాలా తక్కువ. దాదాపు 14 స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మనము సాధించుకొని ఉన్నాం. అంటే అంతకంటే ఎక్కువే ఉండుంటాయి మనకు తెలియదు. అంటే మనం ఎప్పుడు కూడా రిజల్ట్ ని విద్యార్థులకు ఫోన్లు చేసి కాల్స్ చేసి ఎంత వచ్చింది రిజల్ట్ అని ఎప్పుడు అడగం. వాళ్ళంతట వారుగా మనల్ని కలిసి వారి ఆనందాన్ని పంచుకున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 14 మంది ఉన్నారు. ఇట్స్ ఏ గ్రేట్ నెంబర్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే మొట్టమొదటిసారిగా మనం ఆన్లైన్ లో కోచింగ్ చదువు కూడా ఆన్లైన్ లో నో ఆఫ్లైన్. సో ఆన్లైన్ లోనే మనం 14 పోస్టులను సాధించాం. ఉన్న పోస్టులలో మీరు లెక్క పెట్టుకోండి ఎన్ని ఉన్నాయి. అయితే సో ఇక మీద పోస్టుల సంఖ్య పెరిగితే మనకు ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుంది. ఇక గురుకులాలో చూస్తే దాదాపు ఒక 90 మందికి పైగా జేఎల్స్ కావచ్చు, పీజీటీస్ కావచ్చు, టీజీటీస్ కావచ్చు మనం గురుకులాస్ లో సాధించి ఉన్నాము. విద్యార్థులు జేఎల్తో సహా జేఎల్ పీజీటీ టీజీటీతో సహా మ్యాథమెటిక్స్ సంబంధించి మన విద్యార్థులు సాధించి ఉన్నారు. 90కి పైగా సెలక్షన్ ని మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఈ విధంగా ద మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాచెస్ మనం ఇక్కడ రన్ చేస్తూ ఉన్నాం. తెలంగాణ వాళ్ళకి కూడా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ సంబంధించి ఇప్పుడు వీడియో స్టార్టింగ్ లో మేము చెప్పుకున్నాం కదా, ఏదైతే ఆఫర్స్ ఉన్నాయో సేమ్ ఆఫర్స్ మీకు కూడా వర్తిస్తాయి. నోటిఫికేషన్ ఒక్కడే చెప్తానండి. మీరు ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యం అయితే కనుక నోటిఫికేషన్ తేదీల గురించి ఆలోచించకుండా ప్రిపరేషన్ ని కొనసాగించుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఉండాలి. కన్సిస్టెన్సీ అంటే ఖచ్చితంగా ప్రతిరోజు ఆ పని చేస్తూ వెళ్ళడం. అంటే రోజుకి కనీసం 2 గంటలైనా సరే మనము పని చేస్తూ వెళ్ళాం. కుదిరితే పరిగెత్తు, లేదంటే నడువు, లేదంటే పాకు, కానీ స్థిరంగా మాత్రం అక్కడే ఉండిపోకు.